హాయ్ బాగున్నారా? ఎక్కడ వెంకటేశ్వర్ మీది? మీది ఎక్కడ? ఆంధ్రాలో ఎక్కడ? గిద్దలూరా. మీరన్నా? పల్నాడు. వెరీ నైస్. ఇక్కడేం చేస్తున్నారు మీరు అందరూ? హోమ్ గార్డ్సా? వెరీ నైస్. ఇప్పుడంతా తెలంగాణ హోమ్ గార్డ్స్. ఎంత పెరిగింది మీ జీతం? కేసీఆర్ గారి టైంలో తమరు ఉన్నప్పుడే బాగుంది సార్. ఎంత పెరిగింది? అప్పుడు 20 9,000 27,000 అయింది కదా? అవును సార్. అవును సార్. ఇప్పుడు ఏం లేదు సార్. 36 వరకు వచ్చింది. మళ్ళీ వద్దాం తప్పకుండా సార్. రావాలన్నా థ్యాంక్ యూ. 8 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి సార్. बस फ्री చేసుకోవచ్చు. हम आपका देख लेंगे, बेफिक्र रहो. तो कोई परेशानी नहीं थी साहब. आप जाने के बाद तो पूरा ऑटो वाले का जिंदगी खराब कर दिया है. कोई बात नहीं, वापस आएंगे इंशाल्लाह, जल्दी आएंगे. वो साहब आपके ऐसा नहीं आएंगे. आपके ऐसा नहीं आएंगे. बहुत खतरनाक आएंगे आप लोग. तूफान आएगा देखो. साहब का तो आवाज बुलंद है. असेंबली में हो कहीं भी हो. టీచర్ ఏం పేరు? శ్రీనివాస్ రెడ్డి. టీచర్ ఎక్కడ సీన్ ఉండేది? పెద్దపల్లి సార్. పెద్దపల్లి. హాయ్ బాగున్నారా? ఎక్కడ వెంకటేశ్వర్ మీది? మీది ఎక్కడ? ఆంధ్రాలో ఎక్కడ? గిద్దలూరా. మీరన్నా? పల్నాడు. వెరీ నైస్. ఇక్కడేం చేస్తున్నారు మీరు అందరూ? హోమ్ గార్డ్సా? వెరీ నైస్. ఇప్పుడంతా తెలంగాణ హోమ్ గార్డ్స్. ఎంత పెరిగింది మీ జీతం? కేసీఆర్ గారి టైంలో తమరు ఉన్నప్పుడే బాగుంది సార్. ఎంత పెరిగింది? అప్పుడు 20 9,000 27,000 అయింది కదా? అవును సార్. అవును సార్. ఇప్పుడు ఏం లేదు సార్. 36 వరకు వచ్చింది. మళ్ళీ వద్దాం తప్పకుండా సార్. రావాలన్నా థ్యాంక్ యూ. 8 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి సార్. बस फ्री చేసుకోవచ్చు. हम आपका देख लेंगे, बेफिक्र रहो. तो कोई परेशानी नहीं थी साहब. आप जाने के बाद तो पूरा ऑटो वाले का जिंदगी खराब कर दिया है. कोई बात नहीं, वापस आएंगे इंशाल्लाह, जल्दी आएंगे. वो साहब आपके ऐसा नहीं आएंगे. आपके ऐसा नहीं आएंगे. बहुत खतरनाक आएंगे आप लोग. तूफान आएगा देखो. साहब का तो आवाज बुलंद है. असेंबली में हो कहीं भी हो. టీచర్ ఏం పేరు? శ్రీనివాస్ రెడ్డి. టీచర్ ఎక్కడ సీన్ ఉండేది? పెద్దపల్లి సార్. పెద్దపల్లి.